తెలంగాణ సచివాలయంలోని 2వ అంతస్తులో ఉన్న ఆర్థిక మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లకు సందర్శకులు వెళ్లకుండా కొనసాగుతున్న అప్రకటిత నిషేధం అంశంపై మరో కొత్త వ్యవహారం తెరపైకొచ్చింది. పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు, ఇతరత్రా సాయం కోసం వచ్చే వారెవరూ అటువైపు కనిపించకూడదంటూ సెక్యూరిటీ సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. దీనితో సెక్యూరిటీ విభాగం 2వ అంతస్తులో ఎర్రటి రిబ్బన్లతో అన్ని వైపుల నుంచి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే పనుల కోసం అంత దూరం నుంచి వస్తే లోపలికి కూడా అనుమతించకపోవడం వల్ల సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చేస్తే ఇక్కడి వరకు ఎందుకు వస్తామనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొంతమందిని లోపలికి పంపించారన్న కారణంగా సెక్యూరిటీ విభాగం ముఖ్య అధికారి కింది స్థాయి సిబ్బందిని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. మళ్లీ ఎవరైనా లోపలికి అనుమతిస్తే మెమోలు జారీ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. 2వ అంతస్తులో అమలవుతున్న బారికేడ్ల అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం సచివాలయంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అధికారుల మధ్య ఈ విషయంపై చర్చించారు. ఇక ఆర్థిక శాఖ తమ సమస్యల పరిష్కారం కోసం నిన్న సందర్శకులు రాగా వారికి నిరీక్షణ ఎదురైంది. ఇక సందర్శకులకు అనుమతి పత్రాలు జారీలో అధికారులు జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎవరైనా 2వ అంతస్తు అని చెబితే చాలు, ఏ పేషి, ఎవరిని కలవాలి వంటి వివరాలు ఆరా తీసి అనుమతి పత్రాలు ఇస్తున్నారు. ఆర్థిక శాఖ అని చెబితే మాత్రం పాసుల జారీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. దీంతో చాలా మంది ఇతర మంత్రుల పేషీల నుంచి ఫోన్లు చేయించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. ఆర్థిక శాఖకు వచ్చే వారిపై ఉన్న ఆంక్షలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సందర్శకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు లైవ్ లో అందిస్తారు. నరసింగరావు, ఏంటి అంటే ఆర్థిక శాఖకు సంబంధించిన ఛాంబర్ ఆ పేషీకి వెళ్ళనివ్వట్లేదు, చాలా సమస్యలు అయితే ఉన్నాయనేది ఆంధ్రజ్యోతి కూడా దీనికి సంబంధించి కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి విషయాన్ని పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, ఈ సచివాలయంలోని 2వ అంతస్తులో ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద ఆంక్షల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, సచివాలయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూడు ఈ సచివాలయంలోని ఉద్యోగుల మధ్యన దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. అంతేకాదు ఇక్కడికి హాజరయ్యేటువంటి సందర్శకుల్లో కూడా ఇక్కడికి వివిధ విజ్ఞాపన పత్రాలు తీసుకొని వచ్చేటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి సచివాలయంలో దాదాపుగా ముఖ్యమంత్రి ఉండేటువంటి 6వ ఫ్లోర్లో కూడా అంత పెద్ద ఎత్తున ఆంక్షలు లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు సిపిఆర్ఓ రూమ్కి వెళ్తామన్నా కానీ, అటు పక్కకు వైఎస్డి శ్రీనివాసులు రూమ్కి వెళ్తామన్నా, ఛాంబర్కి వెళ్తామన్నా కానీ కొంత లిబరల్గా ముందుకు వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగతా మంత్రుల ఛాంబర్లలోకి అయితే పెద్ద ఎత్తున అటు అడ్లూరు లక్ష్మణ్ ఛాంబర్ కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ కావచ్చు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఛాంబర్, పొన్నం ప్రభాకర్ ఛాంబర్, సీతక్క ఛాంబర్లు, వీళ్ళ దగ్గరనైతే పెద్ద ఎత్తున ఇతర మంత్రుల అందరి ఛాంబర్ల వద్ద పెద్ద ఎత్తున విజ్ఞాపన పత్రాలు పట్టుకొని వచ్చి తమ గోడును వెళ్ళబేసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్సెప్ట్ ఒక బట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకు మాత్రము కఠినమైనటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒక అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం అక్కడ తలపిస్తూ ఉంది. ఆ మేరకు భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఇక్కడ భద్రతా చర్యలు చూసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినమైనటువంటి ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరిని ఇక్కడికి విజిటర్స్ని, సందర్శకులని ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి అనుమతించకూడదు అని చెప్పి కఠినమైనటువంటి ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ మేరకే భద్రతా సిబ్బంది అక్కడ కఠినమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎవరైనా వెళ్ళి లోపలికి వెళ్తామనంటే, ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళి ఏంటి ఆంక్షలని చెప్పి నిలదీస్తే తమ
ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ ఉద్యోగాలు పోతాయి సార్, తమ చెప్పేటువంటి మాటలను Okay. అర్థం చేసుకోండి సార్ ఇక్కడికి లోపలికి వెళ్ళే అవకాశం లేదు సార్, అవకాశం ఉంటే తామెందుకు పంపించడం లేదు సరే అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి Right. అర్థమవుతుంది ఏంటంటే కఠినమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి, ఎవరైనా వాటిని ఫాలో కాకపోతే మెమోలు కూడా జారీ చేస్తామనేటువంటి ఆదేశాలు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇదైతే ఇటు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కొంత విమర్శలకు దారితీస్తూ ఉంది, వారిపైన విమర్శలకు దారితీస్తూ ఉంది ఈ వ్యవహారం మొత్తం కూడా. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.